మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మంచు లక్ష్మి గారు అటు గ్రేట్ ఆంధ్ర మూర్తి గారి పైన ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. అంటే తను బాడీ షేమింగ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. మరి నిజంగా మూర్తి గారు ఈ విధంగా బాడీ షేమింగ్ చేశారా మంచు లక్ష్మి గారిని? మరి కంప్లైంట్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా ఇతని పట్ల? దీనికి సంబంధించి దీన్ని మీరే విధంగా? మామూలుగా గ్రేట్ ఆంధ్ర మూర్తి గారి మీద ఆల్రెడీ అనేక కాంట్రవర్సీలు ఉన్నాయి. గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ మీద కూడా గతంలో కూడా శివాజీ రాజా లాంటి వాళ్ళు తీవ్రంగా దాని మీద అబ్జెక్ట్ చేశారు తమని గురించి రాసినది. అట్లాగే అది ప్రో వైసీపీ ఉంటుందని పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఇటు తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రేట్ ఆంధ్ర మీద చాలాసార్లు విరుచుకుపడుతుంటారు. అందులో కామెంట్లు చూస్తే కూడా దారుణంగా ఉంటాయి. కాకపోతే గ్రేట్ ఆంధ్రాకు ఉండే లక్షణం ఏంటంటే తమ మీద విమర్శలు చేసి దారుణంగా తిట్టే కామెంట్లు కూడా వాళ్ళు తొలగించరు, ఉంచుతారు. అంటే వాళ్ళకి ఏంటంటే విమర్శల్ని కూడా ఆహ్వానిస్తారు, ఓపెన్గా ఉండడానికి ట్రై చేస్తారు. అది ఒక గ్రేట్. అంటే ఇప్పటికి కూడా అనేక వెబ్సైట్లు వచ్చినా కూడా గ్రేట్ ఆంధ్రాకు ఉండే ఒక వెయిట్ కావచ్చు, దాని పాపులారిటీ కావచ్చు గ్రేట్ ఆంధ్రాకు ఉంది. అలాగే మూర్తి కూడా ఆయన కాంట్రవర్సీలు క్రియేట్ చేయొచ్చు, కానీ ఆయన ఒక డెప్త్ ఉన్న జర్నలిస్టే. ఆయన ఏమి ఆషామాషిగా ఏదో మాట్లాడే కాదు, హోంవర్క్ చేస్తారు, ఒక డెప్త్ ఉంటుంది. ఆయన ఇంటర్వ్యూలు కూడా కొంత ఎడ్యుకేటివ్గానే ఉంటాయి. ఇండస్ట్రీ మీద బాగా పట్టున్న వ్యక్తి ఆయన. అనేక మంది ప్రొడ్యూసర్ని అనేక మందిని ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను కూడా కొన్ని చూస్తుంటాను, మంచి ప్రశ్నలు అడుగుతారు. అయితే ఇవాళ ఉన్న మోడల్ ఏంటంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, నిన్న కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ నాకు కనబడి మీ టాపిక్లో తమ్మునైల్స్ ప్రాబ్లం ఉంటాయి, తమ్మునైల్స్ ఒకటి పెడతారు మీరు వేరే చెప్తుంటారు అని అన్నారు. అది వాస్తవమే, చాలామంది చెప్తుంటారు తమ్మునైల్స్ మిస్లీడింగ్గా పెడతారు అనేది. అది పెట్టడానికి మన ఛానలే కాదు, యూట్యూబ్ ఛానల్ అన్ని అలా ఎందుకు పెడతారనే దానికి రీజన్ ఉంది. అది ఎకనామిక్ రీజన్, ఫైనాన్షియల్ రీజన్. ఎందుకు పెడతారంటే వ్యూస్ రెండు రకాలుగా మనకి ఇన్కమ్ వస్తుంది. ఒకటి ఎంతమంది చూడాలి, చూసిన వాళ్ళ సంఖ్య. రెండోది ఎంతసేపు చూడాలి, అంటే వాచింగ్ డ్యూరేషన్ అండ్ వ్యూయర్షిప్. ఈ రెండింటి మీద యూట్యూబ్ యాడ్లు వస్తాయి. ఇప్పుడు మినిమం 8 నిమిషాలు ఒక వీడియో ఉంటే 3 యాడ్లు వస్తాయి, లేకపోతే 8 నిమిషాల కంటే తక్కువ వీడియో ఉంటే 2 యాడ్లు వస్తాయి. 2 యాడ్లు వస్తే డబ్బులు తక్కువ వస్తుంది. సో అందుకని 8 నిమిషాల మినిమం చూసుకుంటాం మనం. ఒక 20 నిమిషాలు ఉండింది అనుకో వీడియో, 20 నిమిషాలు చూసారనుకో 4 యాడ్లు 5 యాడ్లు కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి. కాబట్టి వ్యూయర్షిప్ ఎక్కువ ఉండాలి, వాచింగ్ డ్యూరేషన్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే యూట్యూబ్ నుంచి మనకి వాళ్ళ యాడ్లు తీసుకొని 45% వాళ్ళు తీసుకొని 55% మనకి ఇస్తారు. ఇది కాకుండా కమర్షియల్స్ బయట నుంచి వస్తాయి. కమర్షియల్స్ రావాలంటే కూడా సబ్స్క్రైబర్ బేస్ ఎక్కువ ఉండాలి, వ్యూయర్షిప్ ఎక్కువ ఉండాలి, అప్పుడే మనకి కమర్షియల్స్ ఇస్తారు. ఇవి కాకుండా పొలిటికల్ పార్టీ వాళ్ళు కొన్ని ఛానల్కి డబ్బులు ఇచ్చి వాళ్ళకి అనుగుణంగా దాన్ని వేసుకోమని, కంటెంట్ వేసుకోమని చెప్తారు. ఇది బేసిక్గా ఇవాళ ఉన్న యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, ఇవన్నీ బతికేది దీనివల్లే. సో అందుకని ఏం చేస్తారు, ఇప్పుడు దాదాపు 8 లక్షల ఛానళ్ళు ఎన్నో ఉన్నాయి తెలుగులో, ఇంకా పైనే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఒక ఛానల్ పెట్టుకున్నారు. ఇలాంటి కండిషన్లో ఈ కాంపిటీషన్లో మన దీన్ని చూడాలంటే ఒకటి SEO బాగా చేయాలి, రెండు థంబ్నెయిల్ అనేది వాళ్ళని హుక్ చేయాలి. హుక్ అండ్ హోల్డ్ అన్నాం. హుక్ అంటే గాలం వేసి వాడిని పట్టుకోవాలి, చేపని పట్టుకున్నాక హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయాలంటే కంటెంట్ బాగుండాలి, హుక్ చేయాలంటే థంబ్నెయిల్ ఇదిగా ఉండాలి. నిజానికి థంబ్నెయిల్ మన కంటెంట్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉండడం అవసరం. కానీ ఇవాళ ఈ కాంపిటీషన్లు ఏంటంటే ముందు అసలు బతకాలి కదా, ఛానల్ బతకాలి కదా అన్న దీంట్లోకి వెళ్ళిపోయి థంబ్నెయిల్ ఎలా ఏ థంబ్నెయిల్ పెడితే చూస్తున్నారో దాన్ని పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే కావాలనే కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కూడా కొన్ని ఛానల్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాయి. గ్రేట్ ఆంధ్ర కూడా అదే. సో ఆయన కొన్నిసార్లు కాంట్రవర్సీలు ప్రశ్న వేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన మన క్రిస్తో ఇంటర్వ్యూ చేశాడు. దాంట్లో క్రిస్ సినిమా గురించి కంటే కూడా ఈ హరిహర వీరమల నుంచి బయటకు ఎందుకు, మీకేమైనా గొడవల ఆయన చెప్తుంటే కూడా ఈయన అదే అడుగుతున్నాడు. ఎందుకంటే అదే బాగుపోతుందని తెలుసు కాంట్రవర్సీ.
సో కాబట్టి ఏంటంటే ఆ క్రిస్ కూడా కొంత విసుగొచ్చింది, కానీ ఆపుకొని ఆయన జాగ్రత్తగా మాట్లాడాడు, తెలిసిపోతుంది మనకు బాడీ లాంగ్వేజ్. సో అది మూర్తి ఒక్కడే చేస్తున్నాడని అందరూ చేస్తున్నాం మనం. ఇవాళ ఉన్న మోడల్లో అందరూ కూడా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి, అంటే ఛానళ్ళ సర్వైవల్లే దాని మీద డిపెండ్ అయింది కాబట్టి మూర్తి కూడా అది చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు అవతల వ్యక్తుల డిగ్నిటీ కావచ్చు, వాళ్ళకు ఉండే ఒక పరువు కావచ్చు, లేకపోతే వాళ్ళ మానసికంగా వాళ్ళని దెబ్బతీయడం కావచ్చు, ఇవి జరుగుతాయి మనకు తెలియకుండా. ఒక్కోసారి తెలిసి కూడా చేస్తారు. అవతలోడు హర్ట్ అయితే అవుతాడు, ముందు హర్ట్ అయినాక చూసుకుందాంలే, ముందు వైరల్ అయిపోతుంది కదా అన్న యాంగిల్లో చాలా మంది పెట్టేస్తున్నారు. అలాగా మూర్తి కూడా నిన్న ఆమె దక్ష సినిమా పేరు దక్ష అనే సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగులో ఇంటర్వ్యూలో వాళ్ళని ఆమె అనుకుంది. ఆమె యాక్చువల్గా ముంబైలో ఉంటుంది. ఒక 5 ఏళ్ల తర్వాత ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఆమె యాక్ట్ చేసింది మెయిన్ క్యారెక్టర్. సో ఎప్పుడైతే ఆమె అలా ఇంటర్వ్యూకి ఫస్ట్ గ్రేట్ ఆంధ్రాని మూర్తికే ఇంటర్వ్యూ ఇద్దామని ఆమె అనుకున్నది. ఆమె ఇచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అనేక ప్రశ్నలతో పాటు ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఏమమ్మా మీకు అరౌండ్ 50 ఏళ్ళు ఉంటాయి, మీకు 12 ఏళ్ళ పాప ఉంది, మీరు అలా ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేయడం కరెక్టేనా అనేది అడిగాడు. దాంతో ఆమెకి కోపం వచ్చింది. కానీ ఆమె కోపాన్ని అంచుకొని చాలా బ్యాలెన్స్డ్గా, మీరు ఇదే ప్రశ్న ఒక మహేష్ బాబుని అడగగలరా? మహేష్ బాబు కూడా అంత కూతురు ఉంది, మహేష్ బాబు బేరబాడీతో ఆపుకుని ఎక్కడికి తిరుగుతుంటాడు, అలా అడగగలరా? హౌ డేర్ యూ, అంటే నీకెంత ధైర్యం నన్ను అడగడానికి, ఒక మహిళని ఇలాంటి ప్రశ్న ఎలా అడుగుతారు మీరు అంటే, ఆయన కూడా నేను మహేష్ బాబుని అడగనా అని చెప్పాడు. సో అంటే ఏంటి, స్త్రీ అంటే నీకు అంత తక్కువ అభిప్రాయమా అనేది ఆమె గట్టిగానే మాట్లాడింది. దాని తర్వాత దాంతో ఉండకుండా ఈరోజు నిన్న ఈవినింగ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇది పేట్రియార్కల్ సొసైటీ, అంటే పితృస్వామ్య సమాజం. అంటే పితృస్వామ్య సమాజం అంటే మెయిల్ డామినెంట్ సమాజం. మనది ఫ్యూడల్ సొసైటీ నుంచి ఇంకా మనకి కంప్లీట్గా విముక్తి లేదు. ఈ పితృస్వామ్య సమాజంలో భావజాలం ఉంటుంది, ఐడియాలజీ కూడా ఎలా ఉంటుందంటే, స్త్రీలని ఒక రకంగా చూస్తాము, మగవాళ్ళని ఒక రకంగా చూస్తాం. ఇప్పుడు షారుఖ్ ఖాన్ బేరబాడీలతో లేని వాళ్ళు ఎవరు? ఇవాళ హీరోలు అందరూ 6 ప్యాక్ చేసేది దేనికి? బాడీ చూపించుకోవడానికి. అవసరం ఉన్నా లేకపోయినా షర్ట్ పుత్తా ఉంటారు. ఒకప్పుడు సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పేవాడు, ఇవాళ అందరూ హీరోలు వాడికి అవసరం ఉన్నా లేకపోయినా షర్ట్ ఇప్పేసి పాటల్లో బాడీలు చూపిస్తా తిరగడం, ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళని ఎవరు అడగరు, ఇది అశ్లీలం కదా, అబ్సీన్ కదా, ఇది నువ్వు ఇలా షర్ట్లు ఇప్పితే అనేక మంది అమ్మాయిలు టెంప్ట్ అవ్వచ్చు కదా, అది కరెక్ట్ కాదు అని మగవాళ్ళని ఎవరు అడగరు. స్త్రీలు మాత్రం ఈ పొట్టుబట్టలు వేసుకున్నారు, అందుకే రేపులు ఎక్కువ జరుగుతున్నాయి, ఇవన్నీ మాట్లాడతారు. నిజానికి మనం స్టాటిస్టిక్స్ చూస్తే రేపులకి బట్టలకి సంబంధం లేదు. ఫుల్గా చీరలు కట్టుకునే వాళ్ళు, చిన్న పిల్లలంతా కూడా రేపులు చేస్తున్నారు. కానీ మనలో ఉండే పితృస్వామ్య భావజాలం ఏం పనిచేస్తుందంటే, మనకి కొంతమందికి తెలిసి కొంతమందికి తెలియకుండా స్త్రీల బట్టల మీద మాత్రం మనం మాట్లాడుతాం తప్ప మగవాళ్ళ బట్టల మీద మనం మాట్లాడం. అది ఆమె గట్టిగా మాట్లాడింది, చాలా కరెక్ట్గా కూడా మాట్లాడింది, బ్యాలెన్స్గా మాట్లాడింది. అది కూడా రాసింది ఆమె రిపోర్ట్లో. నేను ఎక్కడ కోపం కోల్పోలేదు, గ్రేస్ఫుల్గానే సమాధానం ఇచ్చాను, అట్ ద సేమ్ టైం సైలెన్స్గా ఉండకూడదు అనేది కూడా మాట్లాడింది. అంటే మేల్ డామినేట్ సమాజంలో నేను ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో పైకి వచ్చాను, ఐఎమ్ ప్రౌడ్ అని కూడా చెప్పింది. అట్లాగే నేను సింపతి కోరుకోవట్లేదు, అకౌంటబిలిటీ కోరుకుంటున్నాను అనేది కూడా చెప్పింది. రెండోది ఆయన ఒప్పుకున్నాడు కూడా, హర్ట్ అవుతారు, వైరల్ అవుతుంది కదా ముందు వీడియో అన్నాడు. సో అంటే ఇద్దరికి ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా ఆయన మాట్లాడి ఉండొచ్చు, రాయలేదు. కానీ ఆయన కూడా ఏమంటుంటాడు, అమ్మ మీ ఇంటర్వ్యూ పాపులర్ అవ్వాలంటే ఇలాంటిది ఒకటి అడగాలి, మీకు హెల్ప్ అవుతుంది నాకు హెల్ప్ అవుతుంది కదా అనేది చెప్పుండొచ్చు. ఆయన ప్రాక్టికల్గా ఆయనకి ఆ ఉద్దేశం ఉండొచ్చు, ఎందుకంటే చాలామంది ఇలాగే మాట్లాడతారు. కాకపోతే ఆమె హర్ట్ అయింది, ఎందుకంటే ఆమెకి ఇలాంటి ప్రశ్నలు అనేకం ఎదురవుతూ ఉంటాయి సమాజంలో కూడా. కామెంట్లు పెడుతుంటారు. ఈ మధ్య కామెంట్లు చూస్తే మన మీద కూడా అందరి మీద కామెంట్లు దారుణంగా పెడతారు, ఎందుకంటే వాడు కామెంట్ పెట్టడానికి ఏముంటుంది, ఎవడైనా పెట్టచ్చు. సో అందుకని స్త్రీలు ఎదుర్కొంటారు. ఇప్పుడు అనసూయ మీద కూడా ఇదే కదా, అందరూ ఆమెను కెలకడం, బట్టల గురించి మాట్లాడడం. అంటే మగవాళ్ళ బట్టలు, మగవాళ్ళ శరీరము, దీన్ని గురించి మాట్లాడరు. కానీ స్త్రీల శరీరము, స్త్రీల ప్రజెంటేషన్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఇది
ప్రతి ఒక్కడు పబ్లిక్ ప్రాపర్టీ లాగా నా కంట్రోల్లో ఉండాలి, మగవాడి కంట్రోల్లో స్త్రీ ఉండాలి అనేది అనుకుంటారు. సో భర్త కంట్రోల్ చేస్తాడు, నువ్వు ఎలాంటి బట్టలు వేసుకురావాలి, ఎలా ఉండాలి, కొడుకు కంట్రోల్ చేస్తాడు, తండ్రి కంట్రోల్ చేస్తాడు, సమాజంలో ఉండే మిగతా మగవాళ్ళు కంట్రోల్ చేస్తారు, అనేక ఇన్స్టిట్యూట్స్ కంట్రోల్ చేస్తాయి. ఇది ఒక యాంగిల్. దాన్ని ఆమె గట్టిగా ప్రశ్నించడం అయితే నా అభిప్రాయం కరెక్టే. ఆమె చాలామందికి ఇన్స్పైర్ కూడా అయింది, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆమె అడిగిన తీరు కూడా టు ద పాయింట్ అడిగింది, ఇంకేమీ మాట్లాడలేదు. నేను వేసుకుంటే నా ఇష్టం అవేమీ అనలేదమ్మా. ఈ ప్రశ్నను మీరు మహేష్ బాబుని అడుగుతారా అనేది మాత్రం మాట్లాడింది. అది పిన్ పాయింటెడ్గా ఉంది. చాలామంది నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా అలా మాట్లాడినప్పుడు చాలామందికి చూసేవాళ్ళు కూడా కోపం వస్తుంది. కానీ అట్లా కాదు, రీజనింగ్ ఉంది, లాజిక్ ఉంది. ఇదే ప్రశ్న మగవాళ్ళని అడుగుతారా, మగ హీరోలను అడుగుతారా అనేది. రెండవది ఏంటంటే, మనం ఇప్పుడు మూర్తి గారే కాదు, ఎవరైనా కూడా ఎవరిని మనం హర్ట్ చేయగలుగుతాము అంటే, వీళ్ళు మనల్ని ఏమీ చేసుకోలేరు అనుకునే వాళ్ళని హర్ట్ చేస్తాం. వీడు బలవంతుడైతే మనం హర్ట్ చేయం. హర్ట్ చేస్తే సీఎంని హర్ట్ అయితే ఏమైందో చూసాం కదా మనం. సీఎం హర్ట్ అయ్యేసరికి అల్లు అర్జున్ లాంటి నేషనల్ లెవెల్ హీరోని జైల్లో పెట్టించగలిగాడు సీఎం. అంటే పవర్ ఉండే వాళ్ళని నువ్వు హర్ట్ చేయడానికి భయపడతావు. నీకు పవర్ లేదు, ఈమెమి మనల్ని చేసుకోలేదు, ఈమెకి కూడా పైగా అవసరం కదా, ఈ సినిమా ప్రమోషన్ అవసరం కదా అన్న యాంగిల్లో మూర్తి చేశాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చేస్తుండొచ్చు. కానీ దీని నుంచి గుణపాఠం ఏం నేర్చుకోవాలంటే, జర్నలిస్టులు మోర్ కేర్ఫుల్గా ఉండాలి. మనం స్త్రీలతో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్ ఫస్ట్. రెండోది వాళ్ళు కన్సెంట్ తీసుకోవాలి. ముందుగా, అమ్మ నేను ఇలాంటి ప్రశ్న అడిగితే మీకు ఓకేనా, వైరల్ కోసం అడుగుతాను, మీకు ఓకే అంటేనే అడుగుతాను అనేది ఆయన మాట్లాడుకున్నాడు అనుకో ఈమెతో, అప్పుడు ఇబ్బంది లేదు. మాట్లాడుకోకుండా అడిగేసి రికార్డ్ అయిపోయినాక నీకు కూడా ఉపయోగపడుతుంది కదంటే, అదే ఆమె డిసైడ్ అవ్వాలి. నేను ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వాలి, నా డిగ్నిటీ పోయినా పర్లేదు, నాకు సినిమా హెల్ప్ కావాలి అని ఆమె అనుకుంటే అది ఓకే. కానీ అది కాదు కదా ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఆమె డిమాండ్లో న్యాయం ఉంది. ఆమె బాధలో ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.